వెల్కమ్ టు మా ఊరి టారో డియర్ వియర్స్. మీ విషయంలో చాలా వేగంగా చేసిన నెగిటివ్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో అవి వెనక్కి వెళ్ళిపోయినాయండి. అసలు ఎవరు ఏం చేశారు, ఏం జరిగింది అనేది చూద్దాం. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. మిమ్మల్ని ద్వేషిస్తున్న కొంతమంది మిమ్మల్ని తలదించుకునేలా చేయాలని చేస్తున్న ప్రయత్నాలు, మరి ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు, అసలు సైలెంట్ అయ్యారా, యాక్ట్ చేస్తున్నారా, అసలు ఏం ప్రయత్నాలు చేస్తున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి. ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఏంజల్ ప్లీజ్ చెప్పండి. ఎస్, ఇద్దరికి చేసిన నెగిటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోయినాయండి. ఇంట్లో వాళ్ళ మీద, ఓకేనా, మీ ఇంట్లో వాళ్ళ మీద, మీకు రైట్ సైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద, మీకు లెఫ్ట్ సైడ్ ఎవరైతే ఉన్నారో ఇద్దరు మీద చేసే నెగిటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోయినాయి. అండ్ గుడ్ న్యూస్ లేకుండా చేద్దాం అనుకున్నారంటే దీన్ని అవకాశంగా తీసుకొని స్టక్ అయ్యేలాగా చేయలేరండి. ఖచ్చితంగా గుడ్ న్యూస్ లేకుండా కూడా చేయలేరు. హ్యాపీ ఎండింగ్ కన్ఫామ్. మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ విషయంలో హ్యాపీ ఎండింగ్ కన్ఫామ్ అండి. అందులో ఎలాంటి డౌట్ లేదు. సో మీరు ఏం చెప్తున్నారంటే, షెడ్ ఓల్డ్ స్కిన్, గతం మొత్తాన్ని వదిలేండి పక్కకి. మిమ్మల్ని గతంలో ఉంచాలని ట్రై చేసేవాళ్ళు, గతం గురించి గుర్తు చేసేవాళ్ళు, ఓకేనా, వాళ్ళందరూ కూడా మూవ్ ఆన్ అవ్వకపోతే ఇంకా మూమెంట్ ఉండదు. ఓకేనా, మూమెంట్ ఉండదండి. ప్రస్తుతం వాళ్ళు ఖచ్చితంగా మూవ్ ఆన్ అవ్వాలి. మిమ్మల్ని ఏదైతే వాళ్ళు అనుకుంటున్నారో చక్రాస్ ఏదైతే ఉన్నాయో, ఓకేనా, ట్రయాంగిల్ కావచ్చు, సర్కిల్ కావచ్చు, రౌండప్ చేసేయచ్చు. ముందు పూర్తిగా లోపలికి రాకముందే తోక తెగిపోద్ది. అర్థమవుతుందా? మీ జోలికి రాకముందే. మీరు కాదు నెగిటివ్ ఎనర్జీస్లో ఉన్నది, వాళ్ళు నెగిటివ్ ఎనర్జీస్లో ఉన్నది. వాళ్ళ మీద వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ మీద ఇంకొకరు చేస్తున్నారు. ఓకేనా, వాళ్ళు చిక్కుకున్నారు, వాళ్ళకే అపాయం, మీకు కాదండి. మీరు డివైన్ చేయాలి. ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు డివైన్ చేయాలి. ఎవరైతే కార్మిక్స్ ఉన్నారో వాళ్ళే ఒక వ్యూహంలో ఉన్నారు. వాళ్ళకి తప్పించుకోవడానికి దారి లేదు. మీ జోలికి రావడమే వారికి ముప్పు. గేలం వేయడం కాదండి, వాళ్ళే గేలం, వాళ్ళే చేప. వాళ్ళ గేలం నెట్టుకొని వెళ్ళి వాళ్ళ గేలంలో వాళ్ళే పడుతున్నారు. మీకు స్కెచ్ చేయడం, మీ చుట్టూ రౌండప్ చేసేయడం, మీ వాళ్ళతో గొడవ పెట్టుకోవడం కాదు. ఓకేనా, వాళ్ళు ఏదైతే చేస్తున్నారో వారి యొక్క టైం అయిపోయింది ఇంకా. ఓకేనా, దట్ ఈస్ ద విపరీతమైన కార్మిక కాల్ అండి. ఏంజల్ ఒకటే చెప్తున్నారు, జాయ్గా ఉండండి. యు ఆర్ ద లైట్, బీ ఏ లైట్. ఓకేనా, సో ఖచ్చితంగా మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ విషయంలో హోల్డ్ ద స్పేస్. మీకంటూ కొంచెం స్పేస్ ఉంచుకోండి, మీకంటూ సమయాన్ని ఉంచుకోండి, మీకంటూ ఒక హోప్, ఒక దారి మీకంటూ ఖచ్చితంగా ఉండాలి. ఒక ప్లాన్ ఉండాలి. ప్లాన్ అంటే 333 సెలబ్రేషన్ కన్ఫర్మ్. ఖచ్చితంగా అది మీరు సెలబ్రేట్ చేసుకునేది అయి ఉండాలి. ఓకేనా, పాజిటివ్గా ఉండాలి ఆ ప్లాన్. ఆ ప్లాన్ ఎలా ఉండాలి అంటే, మీరు ఏదైతే సెలబ్రేట్ చేసుకుంటారు, ఓకేనా, ఒక జాబ్, ఒక బిజినెస్, ఒక మనీ, ఓకేనా, మీకు ఏం కావాలి, ఏదైతే మీరు హ్యాపీగా ఉంటారు, నోట్ డౌన్ చేసుకోండి. ఎక్కడైనా నోట్ ప్యాడ్లో అయినా సరే, ఫోన్లో అయినా సరే. ఫోన్లో అయినా పేపర్ ఉంటే, బుక్ ఉంటే మరీ మంచిది. ఓకేనా, చిన్న బుక్, ఫోన్ నెంబర్స్ రాసే బుక్ అయినా పర్లేదు. ఓకేనా, మీకు అనిపించినవన్నీ అందులో రాసుకోండి. మంత్లీ ఎక్స్పెన్సెస్ అందులో రాసుకోండి. ఈ నెల ఏమేమి ఖర్చు పెట్టారు, ఫస్ట్ 1వ తారీఖు స్టార్ట్ అయిందంటే నెక్స్ట్ మీరు ఎక్కడెక్కడ డబ్బులు స్పెండ్ చేస్తారు ఒక బుక్ తీసుకొని అందులో నోట్ డౌన్ చేసుకోండి, రాసేయండి. ఫస్ట్ స్పెండ్ చేశాక నెక్స్ట్ మీరు చేయాల్సిన పని, అన్నం తిన్నాక చేయాలా కడుక్కుంటారో ఆ విధంగా. ఇంకా మర్చిపోవడాలు ఉండవు. స్పెండ్ చేశారా, నెక్స్ట్ మీరు చేయాల్సిన పని పుస్తకంలో రాసుకోవడం. మంత్ ఎండింగ్కో లేదా ఎప్పుడన్నా మీకు లెక్క వేయాలనిపించినప్పుడు చూసుకోండి మీరు ఎక్కడ స్పెండ్ చేస్తున్నారు అని. ఓకేనా, నీడ్స్ని అవాయిడ్ చేయొద్దు, ఓవర్ ఎక్స్పెన్సెస్ చేయొద్దు. ఓకేనా, ఏదైతే నీడో దానికి ఖచ్చితంగా స్పెండ్ చేయాలి, అందులో ఎలాంటి డౌట్ లేదు. అండ్ హోల్డ్ ద స్పేస్. మీకంటూ హెల్త్ ముఖ్యమే, మీకంటూ టైం ముఖ్యమే, టైం టేబుల్ ముఖ్యమే. టైం టేబుల్ అంటే మార్నింగ్ లేగాలి ఇలా కాదు, ఫ్రీగా ఉండండి. యు ఆర్ ఏ ఫ్రీ బర్డ్. ఖచ్చితంగా
బట్ మీకంటూ ఒక హాఫ్ అన్ అవర్ అయినా డైలీ కేటాయించుకోవాలి. మీకంటూ ఫేస్ ప్యాక్ వేసుకోవడం కానీ, యోగా కానీ, మెడిటేషన్ కానీ, వాకింగ్ కానీ, హీలింగ్ మీకు ఇష్టమైన పని చేయండి. మ్యూజిషియనా? మీరు ఏదైనా ఇన్‌స్ట్రుమెంట్ వాయించడం వచ్చా? ఓకేనా? ఫ్లూటో, వయలిన్ ఏదైనా వాయించడం వచ్చా? సో, దాన్ని ప్రాక్టీస్ చేయటం. లేదా దాని గురించి సంబంధించి మీకేదైనా మంచి మ్యూజిక్ ఏదైనా వినడం అనేది ఇష్టమైతే అది చూడటం. ఓకేనా? లేదు అంటే మీరు డాన్సర్ అయితే డాన్స్ ప్రాక్టీస్ చేయటం. ఒక హాఫ్ అన్ అవర్ అట్‌లీస్ట్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? లేదంటే ఒక హాఫ్ అన్ అవర్, ఒక 10 మినిట్స్ అట్‌లీస్ట్ మీరు నేచర్‌ని చూస్తూ మీ చుట్టూ, లేదా మీరు స్కైని చూస్తూ ఒక 2 మినిట్స్, 3 మినిట్స్ ఏది ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండండి. మెడిటేషన్, యోగా, చక్ర బ్యాలెన్సింగ్, హీలింగ్, హోపనోపోనో, రేకి ఇయన్నీ కూడా హీలింగే. అన్నీ కూడా క్లెన్జింగ్. ఈవెన్ మీరు ఒక చిన్న చీమలకి పంచదార ఏస్తున్నా, దేవుడికి దీపారాధన చేస్తున్నా, మీరు దేవుడితో మాట్లాడుతున్న అంటే కమ్యూనికేట్ చేస్తూ, మాట్లాడుతూ, చెప్తూ అలా జరిగిందని చెప్తున్నా, మొత్తం కూడా హీలింగే. ఓకేనా? సో, మీకిష్టమైంది మీరేం చేస్తున్నా అది హీలింగే. మీకంటూ కొంచెం స్పేస్ పెట్టుకోండి. ఒకవేళ ఇప్పటిదాకా ఏది లేదంటే ఇప్పుడు ఒక కొత్త హ్యాబిట్ చేసుకోండి. ఒక 2 మినిట్స్ యోగా చేయటం. లేదా ఒక 2 మినిట్స్ ఆన్‌లైన్‌లో ముద్రాస్ ఉంటాయి. హ్యాండ్ ముద్రాస్. హెల్త్ కని, హెయిర్ గ్రోత్ కని, ఫేస్ కని ఇలా కొన్ని ముద్రాస్ ఉంటాయి. చక్ర బ్యాలెన్సింగ్ కని. ఓకేనా? పృథ్వీ ముద్ర, వాయు ముద్ర, సూర్య ముద్ర. ఓకేనా? జ్ఞానముద్ర. ఇలా ఒక 4 తీసుకోండి లేదా 5 తీసుకోండి. 2 నిమిషాలు టైం పెట్టుకోండి. లేదా 5కి 5 నిమిషాలు. 5 నిమిషాలు టైం పెట్టుకోండి. 5 ముద్రాస్ ఒకదాని తర్వాత ఒక్కొక్క నిమిషం టైం చూసుకుంటూ ఒక్కొక్క ముద్ర చేతిలో ఇలా పెట్టుకొని ముద్రను చూడండి. లేదంటే ముద్ర మీరు ఆన్‌లైన్‌లో చూస్తారు కదా! ఆ ముద్ర పెట్టి ఆ ముద్రనే చూస్తూ ఉండండి. లేదా మీ హ్యాండ్ ముద్ర ఏస్తారు కదా! ఆ ముద్రను చూడండి. ఆ 1 మినిట్ కూడా. నెక్స్ట్ ఇంకో ముద్ర. అలా డైలీ ఒక 5 మినిట్స్. 1 డేలో మీకు డిఫరెన్స్ తెలిసిపోద్ది. ఓకేనా? సో, ఖచ్చితంగా ఒక 5 మినిట్స్ అయినా సరే మీరు హీల్ అవ్వడానికి ఇవ్వాలి. అండ్ అలాగే ట్రస్ట్ అండ్ థ్రైవ్ అండి. నమ్మకంతో ముందుకెళ్ళండి. ఓకేనా? మీ యొక్క పర్సెప్షన్‌ని చూసే విధానాన్ని మీరు మార్చాలి. ఎందుకు చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? ఎలా చేస్తున్నారు కాదు. మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు? మీరేం చేస్తున్నారు అనేది చాలా ముఖ్యం. ఓకేనా? మీరేం ఆలోచిస్తున్నారు? వాళ్ళ సంగతి వదిలేయండి. మీరేం ఆలోచిస్తున్నారు? ఎందుకు జరుగుతుంది అని తెలిసినప్పుడు ఇంక మనం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు కొన్ని విషయాల్లో. ఓకేనా? స్టాండ్ యువర్ గ్రౌండ్. ఎవరిని అనడానికి వెళ్ళొద్దు. వాళ్ళ కర్మకు వదిలేయండి. వాళ్ళు మిర్రర్ ఎనర్జీలో ఉన్నారు. అంటే వాళ్ళు మిమ్మల్ని అకారణంగా అన్నా, మీ మీద అకారణంగా వాళ్ళు నెగెటివ్ ఎనర్జీస్ చేస్తున్నా రిఫ్లెక్షన్ వాళ్ళకే. వాళ్ళు మిర్రర్ ఎనర్జీలో ఉన్నారండి. ఓకేనా? ఎంజాయ్ ద సక్సెస్ అండ్ హ్యాపీనెస్. మీ లైఫ్‌లో సక్సెస్‌ని ఎంజాయ్ చేయండి. హ్యాపీగా ఉండండి. అస్సలు దేనికి కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఐ యామ్ డివైన్‌లీ గైడెడ్ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.